ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా అద్వితీయ యేసు పరిశుద్ధ పరమ తండ్రి, నీ కన్న పరిశుద్ధ దివ్యమైన నామములో నీ పాదముల చెంత చేరి కూడి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఇచ్చిన ఈ ఉన్నత శుభ సమయాన్ని బట్టి వందనాలు. ఏర్పరిచిన శుభ పర్వదినం రెండవ ఆరాధన నిమిషంలో కూడి ఆరాధిస్తుండగా నీ రాజ్యం మహిమగా, నీ ప్రజలకు సంఘానికి ఆశీర్వాదకరముగా, సమస్తము క్రమముగా దీవెనగా జరిపించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు. ఆత్మీయులే
మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను Hallelujah. 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 అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండయాజ్ఞల్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండయాజ్ఞల్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించెదా మండయాజ్ఞల్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండయాజ్ఞల్నిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండయాజ్ఞల్నిరా దేవా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా, యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు లోక ప్రేమ, బంధువుల ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు లోక ప్రేమ, బంధువుల ప్రేమ సాటి రాదయా. ఆ ప్రేమలన్నీ గతించిపోవును, శాశ్వతమైనది నీ ప్రేమయే. ఆ ప్రేమలన్నీ గతించిపోవును, శాశ్వతమైనది నీ ప్రేమయే. యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా, యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. నీ ప్రేమ ముందు ప్రేసి ప్రేమ, ప్రేమికుని ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు భార్య ప్రేమ, భర్త ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు ప్రేసి ప్రేమ, ప్రేమికుని ప్రేమ సాటి రాదయా. నీ ప్రేమ ముందు భార్య ప్రేమ, భర్త ప్రేమ సాటి రాదయా. పరిశుద్ధమైనది నీ ప్రేమయే, ఆమెని రక్షించునది నీ ప్రేమయే. పరిశుద్ధమైనది నీ ప్రేమయే, ఆమెని రక్షించునది నీ ప్రేమయే. యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా, యేసయ్యా ప్రేమామయా, యేసయ్యా తరగని ప్రేమా. శ్రేష్టమైన నీ దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. శ్రేష్టమైన
దివ్య ప్రేమతో నన్ను ప్రేమించినావు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. అందరూ నోరు తెరిచి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను కొట్టినా ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను కొట్టినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. పరిమాణాలు లేకున్నా, పలు వేదనలు వేధించినా, పరిమాణాలు లేకున్నా, పలు వేదనలు వేధించినా, నరులెల్లరూ నన్ను విడిచినా ప్రియ ప్రభువేన పరిహారి. అందరూ పాడాలి. నరులెల్లరూ నన్ను ప్రతి నోరు శబ్దంతో ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమంతా
నిన్ను తాకి స్తుతించెదను. అందరూ చప్పట్లు కొడుతూ యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృషించి బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృషించి బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను నిందలు నన్ను కొట్టిన ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను కొట్టిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి. మణిమాన్యాలు లేకున్నా అలు వేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా అలు వేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువేన పరిహారి, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. నాకు శాంతి కరువైనా బహుయాదులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారి. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాధ్యమరు, దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాధ్యమరు, నా జీవిత కాలమున నిన్ను పాలించు తీర్చెదను, నా జీవిత కాలమున నిన్ను పాలించు తీర్చెదను. యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి. ప్రార్థన చేసుకుందాం. జరుగుచున్న నేటి శుభ పునరుత్థాన రెండవ ఆరాధన యందు దేవుడు తన సన్నిధి, తన హస్తం, తన కృప ధారాళముగా మనకు అనుగ్రహించి నడిపించినట్లుగా మన మధ్యలో బ్రదర్ ప్రసాద్ ప్రార్థిస్తుండగా వారితో కలిసి అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిగణ మహిమ నీకే ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సర్వశక్తి మందిరా సకల ఆశీర్వాదమును కారణకర్తైన దేవా నీ పరిశుద్ధ నామములో ప్రభువా తండ్రి ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా రెండవ ఆరాధనలో ప్రభువా దైవజనులను ప్రభువా మీరు నిలబెడుతున్నందుకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా వచ్చిన జన సమూహానికి ప్రభా నీ వాక్కుని పంపి ప్రభా తండ్రి ప్రభా నీ వాక్కులున్న బాగుదనాన్ని ప్రభా నీ వాక్కులున్న స్వస్థతను నీ వాక్కులున్న జీవమును నీ వాక్కులున్న విజయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించే విధముగా ప్రభా మీరే దైవజనులను అభిషేకించి వాడుకోండి ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి ఈ రెండవ సర్వీస్ని బహుబలముగా వాడుకోండి ప్రభా నీ వాక్కు చేత ప్రజలు ప్రభా నీలో ప్రభా తండ్రి ఏ విధముగాను ప్రభా తండ్రి వర్ధిల్లాలో ఏ విధంగా ప్రభా నీలో పరిపూర్ణం అవ్వాలి నీలో స్వస్థత కలగాలి నీలో సంపూర్ణం కలగాలి ప్రభా అటువంటి వాక్కుతో మీరు నింపండి ప్రభా తండ్రి వచ్చిన ప్రతి సమూహాన్ని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా వందలుగా వస్తున్న వారు వేల కొలదిగా మీరు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా తండ్రి సంఘాన్ని నానాటికి ప్రభా ఉన్నతమైన అభివృద్ధిలోనికి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి ప్రభా ఈ శ్రీకాకుళం పట్టణంలో ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరికే ప్రభా ఈ మందిరాన్ని బహుబలముగా విస్తరించింది ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరికే ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందే విధంగా ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి ప్రభా నీకు మహిమార్థకరంగా ప్రభా ఈ శ్రీకాకుళంలో ప్రభా నీ రాజ్యం వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి ఈ పట్టణం యావత్తు ప్రభా నీలో ప్రభా ఉండే విధముగా ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా తండ్రి నీకు మహిమార్థకరంగా ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరికే ప్రభా తండ్రి దైవజనుల కుటుంబాన్ని దైవజనులకు అనుగ్రహించిన ప్రతి విశ్వాసుని యవనస్తుల్ని యవనస్తురాలని ప్రభా తండ్రి సండే స్కూల్ బిడ్డలు మొదలుకొని ప్రతి ఒక్కరిని మీరు వాడుకునే ప్రభా వారి ప్రార్థన యావత్తు ప్రభా ఈ శ్రీకాకుళంలో ప్రభా ఏ వ్యక్తి విడవబడకూడదు ప్రభా తండ్రి నీ కడబోర స్వరం విన్నప్పుడు ప్రభా ఏ వ్యక్తి విడబడకూడదు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా నీ నిత్య రాజ్య వారసులుగా మారడానికి ప్రభా తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ చేత అభిషేకించి వాడుకోండి ప్రభా తండ్రి ఈ సంఘాన్ని ప్రభువా గొప్ప రెట్టింపుల అభిషేకంతో వాడుకోండి నీ నా మహిమార్థకరంగా వాడుకోండి ప్రతి విశ్వాస కుటుంబాన్ని వాడుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి ప్రభా ఈ ప్రభా తండ్రి ఈ ప్రార్థన యావత్తు సిలువ చేత మరుగుపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి పెట్టుచున్నాం తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన దివ్యమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాం. దయచేసి ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ అందరూ లేచి నిలబడగలిగితే మన చేతిలో దేవుడు మనకు అనుగ్రహించే జీవ పరిశుద్ధ గ్రంథమును తెరిచి నీడల పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 458 కీర్తనలు 16వ కీర్తన. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 458 పేజీ నంబర్ 458 కీర్తనలు 16వ కీర్తన. కీర్తనలు 16వ కీర్తన. హల్లెలూయా. దేవా దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ శరణు చచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారమేదియు నాకు క్షేమాధారమేది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మనవి చేయుదును. నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము
సదాకాలము యెహోవాయందు యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేయుదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు, గడిచిన వారము, గడిచిచున్న ఈ నెల అంతటిని దేవాది దేవుడు తన చల్లని కనుచూపు నీడలో కృపాక్షేమములతో కంటి పాపలా నిన్ను నన్ను కాచి కాపాడి ఈరోజు ఇట్టి రీతిగా క్షేమము ఆరోగ్యము కలిగిన ఈ శరీరముతో పరిశుద్ధ దేవుని పాద సన్నిధిలో చేరి అందరము కలిసి ఆరాధించే విధముగా దేవుడు మన పట్ల ఇచ్చిన ఈ కాపుదల, ఈ కటాక్షను బట్టి రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామా? మన పట్ల ఆయనకున్న ప్రేమ కటాక్షమును బట్టే క్షేమము ఆరోగ్యము కలిగి ఉన్నాం. ఈరోజు కలిగి ఉన్నది ఏది ఆయన దయ తప్ప మన శక్తి, మన బుద్ధి, మన సామర్థ్యం, మన జ్ఞానము వలన కలిగినది కాదు. సమస్తమైన కృపాదానమే. ఇంతవరకు ఆదుకున్నాడు, ఆదరించాడు, ఆశీర్వదించాడు. చక్కని ఆహారమును భుజిస్తూ కలిగిన వాటితో సంతృప్తి కలిగి కుటుంబముగా కూడి ఆరాధించుకునే రీతిగా దేవుడు మనలను భద్రపరిచి కాచి ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందున్న కాలములో కూడా ఏ రోజైనా, ఏ స్థితిలో అయినా నువ్వు జారిపోకుండా, తూలిపోకుండా, కూలిపోకుండా, కృంగిపోకుండా చేయి పట్టుకున్న నా దేవుడు విడువడు, ఎడబాయని దేవుడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన ఉన్నత స్థలములోనికి నడిపించనయ్యున్నాడు. ఆ గొప్ప దేవునికి ఏమివ్వగలం? ఏమిచ్చి ఆయన రుణమును తీర్చగలం? ప్రభు అడిగేది, ప్రభు కోరేది నీ నుండి, నా నుండి వెండి బంగారములు, ధన ధాన్యముల కంటే విలువైనది సజీవయాగముగా నీ దేహమును, శరీరాత్మను ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించి తల మొదలుకు నరి పాదము వరకు సజీవయాగముగా నిన్ను నీవు ఆయనకు సమర్పించుకొని, ఇదిగో దేవా నన్ను నడిపించు పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యను మహిమపరిచే విధమైన రీతిగా నన్ను నడిపించు. యేసయ్యకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే ఇప్పుడే తొలగించు అని మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. గట్టిగా చప్పట్లు కొడితే ఏమేం పడతామా? ఆయన సన్నిధిలో ఉన్న మనందరి జీవితాలను దేవుడు రూపాంతరపరచబోతున్నాడు. కోడి తన ఎదలో గుడ్లను పొదిగినప్పుడు ఎలా అయితే రూపముతో పిల్లలు బయటికి వస్తాయో, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నీవు దేవుని సన్నిధిలో తల మొదలుకుని పాదము వరకు, అయ్యా నన్ను మలించము, నన్ను రూపాంతరపరచము, నీ ఆత్మ వలనే సాధ్యమయ్యా అని మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నాం. దేవుని
సన్నిధిలో మనలను మనము అర్పగించుకుందాం. హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధి నా జీవితంలో తోడు రాకపోయింటే ఈ రోజు ఎక్కడ ఏ స్థితిలో ఉండేవారమనయ్యా. మా దోషములు మా పాపములు బట్టి నీవు నీ సన్నిధిలో నుండి నన్ను మమ్మల్ని త్రోసివేస్తుంటే మేమేమైపోయావారమయ్యా. కృపతో మమ్మలను ఇంకా నీ సన్నిధిలో ఆరాధించుకునే బిడ్డగా నన్ను నిలబెట్టినందుకు వందనాలయ్యా. నీ సన్నిధికై 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 వందనాలయ్యా. వందనాలయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా. అందరూ పడాలి హృదయ మనసారా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నానా నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నానా నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనున్నాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనున్నాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించేనా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టి. అందరూ ఒంటరి పోరు నన్ను విసిగించేనా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే మందే అన్నావు, నేనున్నానులే మాయ పడుకో అన్నావు. ఒంటరి వాడే మందే అన్నావు, నేనున్నానులే మాయ పడుకో అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. తోడే లేకుండా నేనుండాలేనయ్యా.
రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనున్నానేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనున్నానేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకున్నా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకున్నా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకున్నా రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకు కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నువ్వు కోల్పోయిన సుఖము సమాధానమును ఐశ్వర్యము ఆరోగ్యమును దేవుడు అనే సన్నిధిలో నువ్వు పొందుకోగలవు నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పూరు ఈ రోజు నీవు ఒంటరి వాడవే. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి తలకు పోనరాయి ఎవరైతే నిన్ను చూచి చిన్న చూపు చూస్తున్నారో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టారో నువ్వు కాదు నువ్వు ఒంటరైన నిన్ను దేవుడు మర్చబోతున్నాడు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా
ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రూపేరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా రూపేరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా విశ్వానికి కన్నా నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కన్నా నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనున్నాలేనయ్యా నే బతకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బతకాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా 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 నీవే లేకపోతే ఈ రోజు మీరు బ్రతక ఉండేవారు తోడే లేకుండా నేనున్నాలేనయ్యా నీవే లేకుండా నేనున్నాలేనయ్యా నీ తోడే లేకుండా నే బతకాలేనయ్యా ప్రేమగల యేసయ్య నీ ఘన పవిత్ర పరిశుద్ధ పాద సన్నిధిలో ఆత్మతో సత్యముతో సేవించి పూజించి కీర్తించు ఆరాధించుటకు కేవలం నీ కృపను బట్టి గొప్ప సమయం మీరు మాకు ఇచ్చారు అందరి బట్టి వందనాలు చేయనయ్యున్న చేయుచున్న నాటి ఆరాధన స్వీకరించి నీ కృప అనుగ్రహ కటాక్ష దయా క్షమ నిండుగా మాపై కుమ్మరించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి ప్రభు దినముగా ప్రభు బిడ్డలుగా ప్రభు సన్నిధిలో కూడి ఆరాధించుచుండగా ధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. హల్లెలూయా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా చాలు. పరిశుద్ధుడా, ప్రతి వాక్యం అవినికుల జీవం ఇచ్చి నడిపిస్తున్నాం. ఈరోజు చదివిన లేఖనం నిర్గమకాండం 33వ అధ్యాయం 14 వచ్చింది. ఆశీర్వాదముగా అనుగ్రహించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఆయన అనగా దేవాది దేవుడు, సృష్టికర్తైన దేవుడు యెహోవా దేవుడు మోషేతో చెబుతున్న మాట. అందుకు దేవుడు మోషేతో చెప్తున్న మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మన ప్రసంగాంశం నా సన్నిధి అంటే యేసయ్య సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. యేసయ్య సన్నిధి నాకు నీకు తోడుగా వచ్చును. ఆయన సన్నిధి ఉంటే ఏంటి లాభం? కొంతమంది పిల్లనివ్వాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఇస్తామంటారు. మరి కొంతమంది వెనకైనా 4 రాళ్ళు సంపాదించిన ఆస్తులున్నాయా చూసి ఇస్తామంటారు. కొంతమంది పెద్ద వ్యాపార వ్యక్తికైతే ఇస్తామంటారు. కొంతమంది ఇక రకరకాలుగా. కానీ ఉద్యోగమైన
వ్యాపారమైన, ఆస్తులైన అవి ఈరోజు ఉండొచ్చు, రేపటికి మాయమవుతుంటాయి. కానీ విడువనిది, ఎడబాయినది నా దేవుని సన్నిధి. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధి గనక ఒకరికి తోడుగా ఉన్న ఎడల ఆ జీవితం నూరేళ్ల పంటగా మారుద్ది. హల్లెలూయా. అందుకే కీర్తన 16వ కీర్తన 11వ వచనములో, 16వ కీర్తన 11వ వచనములో ఉందా చదువుకున్న కీర్తనలో, నీ సన్నిధిలో సంపూర్ణ ఏ సంతోషం, ఏ సంతోషం? సంపూర్ణం. సంపూర్ణం, అసంపూర్ణం. సంపూర్ణం అంటే ఏంటి? సంపూర్ణంగా అంటే పూర్తిగా, అసంపూర్ణంగా అంటే ఆఫ్ లేక కొంచెం తక్కువ, కొంచెం లోటు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనములో, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనములో అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఇంకా అంటే అందరూ వెళ్ళినా ఇంకా యెహోవా సన్నిధిలో ఉంటున్నాడు. ఏమయ్యా నీకు పని లేదా? ఏమయ్యా నీకు భార్య లేదా? ఏమయ్యా నీకు పిల్లలు లేరా? ఏమయ్యా ఇంకా యెహోవా సన్నిధిలో ఉంటావు. వెళ్ళి రూపాయి సంపాదించుకోవచ్చుగా, నలుగురు సంపాదించుకోవచ్చుగా. ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్పి ఆ దేవుని పాదాల దగ్గర గడుపుతావేంటి? నలుగురిని సంపాదించినా, 4 రాళ్ళు సంపాదించినా కలిగే సంతోషం కంటే ఆయన సన్నిధిలో గడిపితే కలిగే సంతోషం సంపూర్ణమైనది. హల్లెలూయా. ఈ లోకములో దేవుని సన్నిధి కంటే పెన్నిదైనది ఇంకోటి లేదు అని రుచి చూచిన వాడు అబ్రహాం. ఆయన సన్నిధిలో ఏముందంట? చెప్పండి గట్టిగా. సంపూర్ణ, గట్టి చెప్పాలి. ఏ సంతోషం? సంపూర్ణ సంతోషం. ఎక్కడ? ఉద్యోగములోనా, ఆస్తులు సంపాదించడంలోనా, లేకపోతే రాజకీయంగా ఒక మంచి పొజిషన్లకి మంత్రిగా, లేకపోతే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అవుటలోనా? ఈ లోకములో ఎక్కడ సంపూర్ణ సంతోషం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుందంటే దొరికే స్థలం ఒకే ఒక్క స్థలం, అదే ఆయన సన్నిధిలో. ఒక డాక్టర్ గారి దగ్గరికి, ఒక మానసిక వైద్యుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నాకు అస్సలు సంతోషమే లేదు అన్నాడంట. అప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంట, నీకు సంతోషం, నా ముఖంలో నవ్వు లేదు, నాకు హృదయంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, బాధపడుతున్నాను, నాకు మనశ్శాంతి లేదని. అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, మంచి జోక్స్ కలిగిన పిక్చర్స్, సినిమాలు కానీ, మంచి జోక్స్ కలిగిన బుక్స్ కానీ చదివితే నీకు మనసులో ఆటోమేటిక్గా సంతోషం ఉబ్బుకుద్ది అనంట. డాక్టర్ గారు అవన్నీ ఎప్పుడో చేశానంట. అవన్నీ చేసినా లేదు. అలాగైతే ఒక పని చేయి, మన ఊళ్ళో ఒక సర్కస్ పెట్టారు, అక్కడ ఒక జోకర్ చేసే ఆ జోక్కి ఆయన చేసే విన్యాసాలకు నవ్వని వారంటూ ఉండరు, నవ్వులు అందరూ నవ్వుతున్నారు, అక్కడికి వెళ్ళానంట. ఆ జోకర్ని నేనే అన్నాడంట. అందరు నవ్విస్తున్న వాడిని నేనే, నేను అందరు నవ్వించగలుగుతున్నా, కానీ నాకు మనశ్శాంతి లేదు. సంపూర్ణమైన సంతోషం దొరికే స్థలం యేసయ్య పరిశుద్ధ పాద సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అంట ఇంకా ఇంకా ఎప్పుడంటావు? ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? వెళ్ళొచ్చుగా, సంపాదించుకోవచ్చుగా, సాధించచ్చుగా, ఇప్పుడు దేవుడు 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 అంటావు అని ఇంకా ఇంకా అంటే, అబ్రహాం ఇంకా అనే మాటకు అర్థం ఏంటంటే, గంట గడిపాడు, పూట గడిపాడు, నెల గడిపాడు, సంవత్సరం గడిపాడు, ఇంకా ఉన్నాడు. ఇంకా అంటే దానికి ఏమి లేదు, ఫుల్ స్టాప్ లేదు. చాలు అనే మాట లేనిది ఇంకా. ఇంకా అనే మాటకి చాలు అనే మాట లేకపోతేనే ఇంకా. అబ్రహాం ఆయన సన్నిధిలో ఇంకా 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 గడిపాడు. గడిపినందుకు అబ్రహాంకి అంటాడు సంపూర్ణ సంతోషం పొందేలా. చూద్దామా? మన జీవితంలో 3 భాగాలకు సంతోషం ఉంటుంది. 1 సామాజికంగా, 2
ఆర్థికంగా, 3 శారీరకంగా ఆరోగ్యంగా ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. వ్యక్తిగా అయితే, కుటుంబంగా కాదు, ముందు వ్యక్తిగా చెప్తున్నా. సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత శారీరకంగా ఏం కోరుకుంటాం? సంతోషం కోరుకుంటాం. అబ్రహాము ఇంకా ఇంకా దేవుని దగ్గర గడిపినందుకు దేవుడు ఇచ్చాడో లేదు చూద్దామా? ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అబ్రహాము తన భార్య అయిన సారా మృతి పొందింది. చనిపోయే నాటికి అబ్రహాం ఎక్కడున్నాడంటే సొంత ఊరిలో లేడు, పరాయి ఊరిలో ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు, పరదేశిగా ఉన్నాడు. అది ఆయన ఊరు కాదు, ఆయన ప్రజలు కాదు. 4వ వచనం, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాత పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యంగా ఇయ్యుడని అడగగా, ఉన్న ఊరిలో ఆ ఊరు వార్త అడుగుతున్నారు, అయ్యా ఈ ఊరు నాది కాదు, పరదేశిని పరవాసిని. మీ ఊరిలో ఇప్పుడు అనుకోకుండా భార్య హఠాత్తుగా మరణించారు, ఆమెకి సమాధి చేయడానికి మీ శ్మశాన వాకిటికలో ఒక కొంచెం భాగం ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ఊరు కదా. అప్పుడు వాళ్ళు అన్నమాట చూడండి, 5వ వచనం, హేతు కుమారులు, అయ్యా మా మాట విను, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మా మధ్య ఏమై ఉన్నావు? మహారాజువై. సొంత ప్రజలు కాదు. అంటే తన పేరు, తన కీర్తి, తన ఖ్యాతి, తన గౌరవం తన ప్రజల్లోనే కాదు, తాను వెళ్ళిన స్థలములో దేవుని సన్నిధిలో గడుపుచున్న వ్యక్తిని దేవుడే చెయ్యి పట్టుకొని ఒక గౌరవపదమైన వ్యక్తిగా మహారాజన స్థానంలో నిలబెట్టాడు. ఈ వాక్యం బట్టి చెప్పనా, దేవుడు నిన్ను గౌరవించదలుచుకుంటే, నిన్ను హెచ్చించదలుచుకుంటే ఆపడం ఎవరి తరం కాదు. ఆయన సన్నిధిలో గడిపే వ్యక్తిని దేవుడే ఆయనకి మంచి పేరు, మంచి కీర్తి, మంచి గౌరవం తెచ్చునట్లుగా వచ్చినట్లుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అబ్రహాముకి తెలియదు తనకి అంత గొప్ప పేరుందని. తనని అభిమానించేవారు, తనని ప్రేమించేవారు, తనని గౌరవించేవారు, తనని మర్యాదించేవారు ఊరుగాను ఊరు అనుకుంటున్నాడు. అయ్యా అని బతిమలాడదామంటే వాళ్ళేమంటున్నారు, నువ్వెవరివి? మహారాజు అయి ఉన్నావు, నువ్వే ఆదర్శవంతుడు అయి ఉన్నావు, మార్గదర్శకుడు అయి ఉన్నావు అని ప్రజలలో దేవుడు తనకు ఆ గొప్ప పేరు, ఆ గొప్ప ఖ్యాతిని దేవుడే తెచ్చాడు. ఆయన సన్నిధిలో గడిపే వారిని, ఆయన నామాన్ని ప్రేమించి, ఆయన నామాన్ని గణపరిచి, ఆయన నామాన్ని కీర్తించే వారి యొక్క నామమును గొప్ప చేసే దేవుడు నా దేవుడు. అబ్రహాము నామము, అబ్రహాము పేరు, నువ్వు మహారాజువి అని అన్యులు పొగిడే స్థాయిలో పేరు పైకి వచ్చినట్లుగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. అంతేకాదు 24వ అధ్యాయం 1వ వచనంలో, 24 ఆదికాండం 24:1 అబ్రహాము ఇంకా బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించింది. ఎన్ని విషయాలు చెప్పినా అతనికి లోటు లేనంతగా సకల సమృద్ధితో 318 మంది పనివారు. తన ఇంటిలో ఎంతమంది పనివారు? అంటే 2 గదులు ఉంటే 3 గదులు ఉంటుంది ఇంటికి. ఎంత ఇల్లు? 1 సెంట్ ఇల్లు ఉంటుందా? కాదు, ఎకరాల్లో ఉన్న గొప్ప కోటీశ్వరుడు. అంత ఆస్తి ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుని సన్నిధిలో సమృద్ధినిచ్చే దేవుడు. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం. అబ్రహాముకి సామాజికంగా ఒక పేరు ఇచ్చాడు, ఆర్థికంగా స్థిరపరిచాడు. అంతేకాదు 25వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొని, మరలా పెళ్లి చేసుకున్నాడు. 25వ అధ్యాయం 1వ వచనం పెళ్లి చేసుకున్నాడు.
దాని ముందు అధ్యాయులు ఏం జరిగింది చెప్పనా? అబ్రహాము కొడుకు ఇస్సాకి పెళ్ళైన తర్వాత తండ్రి పెళ్లి చేసుకున్నాడు. 23లో భార్య చనిపోయింది, 24లో కొడుకు పెళ్లి చేశాడు. కొడుకు ఎలాగో పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన పెళ్లి చేసుకున్నాడు. అబ్రహాముకి కొడుకు ఏ వయసులో పుట్టాడు? 100లో పుట్టాడు. 100లో పుట్టిన కొడుకు పెళ్లి చేశాడు. కొడుకు పెళ్ళైన తర్వాతనే ఈయన మళ్ళా పెళ్లి చేసుకొని కొడుకుని కన్నాడు. అబ్బా, మార్కెండేయులు ఒక్కరే అబ్బా అన్నారు. హల్లెలూయా. ఫుల్గా ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం అంటే అదే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన అందుకే యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ లోకములో హాస్పిటల్ ఉంటాయి. కిడ్నీ స్పెషలిస్ట్ వేరు, స్కిన్ స్పెషలిస్ట్ వేరు, హార్ట్ స్పెషలిస్ట్ వేరు, చెవి ముక్కుకు వేరు, బ్రెయిన్కి వేరు, నరాలకి వేరు, ఎముకలకి వేరు, ఇంకా కిడ్నీలకి వేరు, అన్నిటికీ వేరే విలబోదన్నమాట. మార్కెట్లో ఇంగ్లీష్ మర్చిపోయారు, ఎప్పుడు అన్ని తెలుగే మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు నాకు రావు. మార్కెట్లో చెప్దాం అనుకున్నా, ఆయన తెలుగు ఇంగ్లీష్ మర్చిపోయాడు అయ్యా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అన్నిటికీ ఒక స్పెషలిస్ట్. కానీ నీ సన్నిధిలో సంపూర్ణ ఏ రోగి ఏ సమస్యతో వచ్చిన యెహోవా రాఫా స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. ఆయన సన్నిధిలోకి వస్తే సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తిని, స్వస్థతలు దొరుకుచున్నాయి. హల్లెలూయా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకేమొస్తుంది? స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలు. యేసు ప్రభు ఒంటి మీద ఎన్ని దెబ్బలు పడ్డాయి చెప్పగలరా? లెక్క పెట్టలేనన్ని దెబ్బలు. రోగాలు లెక్కలేని రోగాలు. ప్రతి రోగానికి ఒక గాయం వేసి పొందాడు. ఇప్పటికున్న రోగాలు కాదు, మనకు కరోనా వచ్చింది ఇంతకుముందు తెలుసా? నాకు తెలియదు. అంతకుముందు చిక్కును గున్యా, ఒక్కొక్క జబ్బుకి ఏం పెడతారు? ఒక్కొక్క పేరు పెడతారు. చికెను, మటను, ఫ్రాన్స్, ఇంకా టమాటా, బీరకాయ, వంకాయ. తప్పులేదు, పెట్టుకోండి కదా. ఇంకా కొత్త కొత్త రోగాలు వస్తూనే లేవా? పేర్లు పెడుతున్నారు లేదా? భూమి అంతం అయ్యే నాటికి ఏర్పడే ప్రతి రోగానికి మందులు, రోగం వచ్చినంత మందు కనిపెడతారు కదా. కరోనా వచ్చింది కనుక దానికి మందు కనిపెట్టాలి. ఎయిడ్స్ వచ్చింది కనుక దానికి మందు కనిపెట్టాలి. కానీ ఏర్పడే ప్రతి రోగానికి ముందుగానే యెహోవా రాఫా అయిన దేవుడి యొక్క పంచగాయాలే కాదు, ఆయన శరీరం అంతా నిలువెల్ల గాయపరచబడ్డాడు, క్రూరతో కొట్టబడ్డాడు. ఆయన పొందిన గాయముల చేత మీకు ఏముంది? స్వస్థత ఉన్నది. ఇప్పుడుకున్న రోగమే కాదు, ఇంకో కొత్త రోగం వచ్చింది. కొత్త పేరు శాస్త్రవేత్తలు పెట్టారు. ఆ పేరుకు, స్వస్థతకి ఆల్రెడీ ఆయన ఒక గాయం ఉంది. అందుకే పేతురు పత్రిక అంటాడు, పేతురు పత్రిక మొదటి పత్రిక 2:24, ఆయన పొందిన గాయముల చేత. యెషయా 53:5లో ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. అబ్రహాముకి 120 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని కుమారుని గడిచాడు. చక్కని కింగ్ లాగా ఉన్నాడు. మంచి ఆరోగ్యమును ఆయన సన్నిధిలో గడిపేవాడు కదా, అందుకే ఆయనకు ఆరోగ్యం. హల్లెలూయా. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ శక్తి ఎక్కడి నుంచి ఉంది? ఆయన సన్నిధిలో గడిపినందుకు. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో ఉండి సామాజికంగా ఒక పేరు, గుర్తింపు పొందాడు, ఆర్థికంగా సమృద్ధి పొందాడు, ఆరోగ్యపరంగా శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎవరు గడిపిన. అందుకే దావీదు అంటాడు, ఒక్క వరం అడుగుతున్నా. ఏంట వరం? ఈ నా బ్రతుకు దినముల అన్నిట దేవుని సన్నిధిలో గడపని రోజు నాకు ఉండకూడదు.
దేవుని సన్నిధిని, దేవుని ఆలయాన్ని, దేవుని పాద సన్నిధిలో గడపలేనంటే రోజు రాకముందే నేను మరణించాలని కోరుకున్నాడు. ఆయన అడిగింది వరం ఒకటే, నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచే. దానియేలుకు ఒక పరీక్ష వచ్చింది. ఏంటో పరీక్ష తెలుసా? 30 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు. 30 రోజులు దేవుని సన్నిధికి వెళ్ళొద్దు, అంతే. రాజు ఇచ్చాడు. 30 రోజుల తర్వాత వెళ్ళాడు. 30 రోజులే కదా ప్రభా, టాటా చెప్పలా, ఒకటే కోరుకున్నాడు, 30 రోజులు దేవుని పాద సన్నిధిలో గడపద్దు, అంతే. రాజు నా కోసం బతుకులాడు ఉంటాడు. రాజు ఒకటే చెప్పాడు, ప్రాణం పోయినా పర్వాలా, ఆయన సన్నిధిలో కంటే ఈ జీవితంలో ఏది నాకు పెన్నిది కాదు అన్నాడు. ఆయన సన్నిధిని చేరకుండా, ఆయన సన్నిధిలో గడపకుండా, ఆయన సన్నిధిని అనుభవించకుండా బ్రతికే రోజు ఒక బ్రతికేనా? అలా బ్రతికే కంటే చనిపోతే మేరన్నాడు. సింహాల బోనిలో వేయబడ్డాడు. దేనికోసం? ఆయన సన్నిధిలో గడిపినందుకు, ఆయన సన్నిధిని కోరుకున్నందుకు. కానీ ఆయన సన్నిధిలో ఉన్న వారికి సంపూర్ణ సంతోషం ఉంది. సింహాలు ఏ హాని చేయకుండా కాపాడాడు. బైబిల్లో దానియేలు గ్రంథం చదవండి. దానియేలు జీవిత కాలంలో రాజులు మారారు తప్ప ప్రధానమంత్రికి ఎప్పుడు ఏ రాజు వచ్చినా ఆయన ప్రధానమంత్రి. రాజులు ఎంతమంది మారిపోతున్నా ప్రధానమంత్రి మాత్రం ఆయన సీటు మాత్రం కదలాకుండా నిత్యం నిలిసే సియోను కొండలా ఉంటారు కొంతమంది. విజయవాడ చర్చిలో చిట్టి చెల్లెలు ఉన్నారు. నేను లెక్కలు వేసుకున్నప్పుడు పెళ్ళిడు వచ్చింది. ఇప్పుడు వెళ్ళినా అన్నయ్య పెళ్లి చేయాలని ప్రార్థన చేయాలంటుంది మా తల్లి. ఏమ్మా పెళ్లి చేసుకోవంటే నచ్చాలి కదని అంటుంది. ఇంకెప్పుడు నచ్చుతారు? నేను చెప్పారు మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు, ఏకంగా వరుడైన యేసు వస్తాడు, డైరెక్ట్ నచ్చి తల్లిపో అన్న. వరుడిగా యేసు వచ్చిన రోజు నచ్చేస్తాళ్ళమ్మా, ఈ లోకల్ నీకు ఎవరు నచ్చరని చెప్పా. హల్లెలూయా. కొంతమంది అలా ఉండిపోతారు. కానీ ఈ వాక్యం చెప్తుంది, మన జీవితంలో దేవుని సన్నిధిలో దానియేలు రాజులు మారినా తన పోస్ట్ మాత్రం ఎవరు మార్చలేకపోయారు. కారణం ఏంటంటే సంపూర్ణ సంతోషం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మరొకసారి ఎక్స్ ముఖ్యమంత్రి అయిపోతారు. ఒక మంత్రి మరొకసారి ఎక్స్ మంత్రి అవుతారు. ముఖ్యమంత్రిగా లేకపోతే మంత్రిగా ఉన్నంతకాలం వాళ్ళు ఒక వెలుగుతారు. ఎక్స్ మంత్రి అవగానే కనబడకుండా సిగ్గుతో దాక్కుంటారు అందరూ, ఎవరైనా. కానీ దానియేలు జీవితంలో ఎక్స్ లేదు. ఆయన బతికినంతకాలం ప్రధానమంత్రి, ఆయనకి పోటీ లేదు. ఆయన బ్రతుకు దినములంతా సంపూర్ణ సంతోషం. దానియేలు ఈ సంపూర్ణ సంతోషానికి కారణము, రహస్యం అంటే నేను దేవుని సన్నిధిలో గడిపేవాడిని, ఆయన సన్నిధిని కోరుకునేవాడిని, ఆయన సన్నిధి లేని ఈ జీవితం నాకు వద్దని దేవుని సన్నిధిని తప్పించాడు. దావీదు కూడా, దావీదు పేరు ప్రపంచంలో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయంగా ఆ పేరు లిఖించబడిన కారణం తెలుసా? దావీదు మనలాంటి మనుషుడే. మనిషి అన్నాక పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి. తప్పులు చెయ్యను అని ఎవరు చెప్పినా వాళ్ళ అబద్ధికులే. ఇప్పుడు ఈ మైక్ పట్టుకొని చెప్తాను, నేనైనా మీకంటే ఎక్కువ తప్పులు పొరపాట్లు చేస్తుండొచ్చు. దొరకనంతకాలం దొరలమే, దొరికితేనే దొంగలం. ఎవరమైనా మీరు మంచోళ్ళండి, మీ గురించి చెప్పట్లేదు, నా గురించి చెప్పుకుంటాను. అందుకని ఆమె కోపంగా చూడకండి, అంటామని నంటూ అర్థం చేసుకోండి. ఎవరమైనా మనుషులం కదా, సహజం మనలో ఈ పొరపాటులు. కానీ దావీదులో కూడా పొరపాటు వచ్చింది, తప్పటడిగేశాడు, మనసు చలించింది, జారిపోయింది కాలు. కానీ ఒక్కటి తెలుసుకున్నాడు వెంటనే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, ఈ బ్రతుకులో నీ సన్నిధి లేని జీవితం నాకొద్దు అని ఏడ్చాడు. ఆయన సన్నిధికి అంత విలువిచ్చాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం పేజీ నంబర్ 257, ఒబేదెదోము అని ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ యెహోవా మందసం తెచ్చినప్పుడు, యెహోవా మందసం అంటే ఆయన సన్నిధి, యెహోవా మందసాన్ని వచ్చుచుండగా
ఆయన సన్నిధి వచ్చుచుంటే ఆయన సన్నిధికి భయపడి చాలా మంది వద్దు వద్దు అంటే ఒబేదేదిమి ఇంటిలో ఆయన సన్నిధి వచ్చింది. ఒబేదేదిము దాన్ని స్వీకరించాడు. ఆయన సన్నిధి తోడుగా ఉన్నది ఇప్పుడు ఆయనకి. ఎవరికి? ఒబేదేదిముకి. చూద్దామా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి. ఆ దినమున యెహోవా మందసం నా యొద్ద ఎలాగ ఉండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసం దావీదు పురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేదుమి ఇంటి వరకు తీసుకుని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా సన్నిధి ఒబేదేదుమి ఇంట ఉండెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదుమి ఇంటిలో ఉండగా, ఇప్పుడు చూడండి, యెహోవా సన్నిధి ఎక్కడ ఉంటుందో, యెహోవా సన్నిధిలో ఎవరు ఉంటారో, యెహోవా సన్నిధిలో ఉన్న అబ్రహాము, యెహోవా సన్నిధి తోడుగా ఉన్న ఒబేదేదీముని దేవుడు ఎలా దీవించో చూడండి. యెహోవా ఒబేదేదీమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను. 12వ వచనం, యెహోవా మందసం ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించుచున్నాడు. దేవుని మందిరం, దేవుని మందసం, దేవుని సన్నిధి ఒబేదేదోముకు తోడుగా వచ్చింది. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఒబేదేదోముకు తోడుగా ఉందో, తోడుగా ఉండనిచ్చాడో, అతని జీవితం జరిగింది. ఒబేదేదోమును ఆశీర్వదించాడు. 2, ఒబేదేదోము ఇంటి వారిని ఆశీర్వదించాడు. 3, ఒబేదేదోమునకు కలిగిన అంతటిని ఆశీర్వదించాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు, నీకు కలిగినంతటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నిన్ను. ఒబేదేదోము మందసం వచ్చినందుకు ఒబేదేదోమును ఆశ్రయించాలో చూద్దామా? దినవృత్తాంతంలో 1వ గ్రంథం పేజీ నెంబర్ 347. పేజీ నెంబర్ 347. దిన వృత్తాంతముల 1వ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చివరి లైన్. సారీ, ముందుకెళ్ళమ్మా. ఏం పెడుతున్నా చూడు, నేను చెప్పాను 1వ పాయింట్లో ఉన్నాను, నువ్వు 2వ పాయింట్లో. అది ఓకే, ఇప్పుడు ఓకే, ఇందాక తప్పు పెట్టావు. రాజు ముందురా, నెక్స్ట్ అది చూడండి. ఒబేదేదోము అంటే దేవుని మందసం, ఆయన సన్నిధి తనకి తోడుగా ఉండనిచ్చినందుకు, తనకి తోడుగా రానిచ్చినందుకు, తన తోడుగా ఉండినందుకు ఒబేదేదోము దేవుడు ఎంతగా ఆశ్రయించాడంటే, ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది, ద్వారపాలకుడగు ఒబేదేదోము. ఎవరైనా చెప్పండి. 18వ వచనం చివరి లైన్లో ఉంది, ద్వారపాలకుడగు. 15వ అధ్యాయం 18వ వచనం చివరి లైన్, ద్వారపాలకుడగు ఒబేదేదోము. ద్వారపాలకుడు అంటే ఎక్కడ ఉంటాడు? గేటు దగ్గర చెప్పులు సర్దడం, బైకులు సర్దడం, కారు వస్తే గేట్ తీయడం, గేటు దగ్గర ఉండేవాడు. ఆయన పోస్ట్ ఎక్కడ? గేటు దగ్గర. గేట్ కీపర్గా ఉన్న ఒబేదేదోము ఆయన సన్నిధిని తనకి తోడుగా వస్తే ఎంత సంపూర్ణ సంతోషం ఉంటుందో చెబుతా చూడండి. అలాంటి వ్యక్తిని క్వైర్ టీంలోకి పాటలు కొత్తగా పాడేవాళ్ళు తీసుకుంటున్నారు చర్చిలో. ఆ చర్చి బయట గేట్ దగ్గర ఉండేవాడు. పాటలు పాడడానికి సెలక్షన్ చేయడానికి పిలిచారు పాస్టర్ గారు. సెలక్షన్లో జూనియర్ సెలక్షన్ పిలిచారు. పిలిస్తే సెలక్షన్లో మనోడు సెలక్షన్ అయ్యాడు. ఆ సెలక్షన్స్ పేరే 2వ వరుసలో ఉండి పాడాలి. వీళ్ళందరూ కొత్తగా సెలక్షన్ అవుతారు కదా. 2వ వరుస అంటే ఏంటి? కనబడరు కానీ వెనక్కుంటారు. ఫ్రంట్ ఉండేవాళ్ళు కాదు, బ్యాక్ సైడ్ 2వ వరుస ఉంటుంది. 2వ వరుసలో పాడడానికి మనోడు సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయ్యి పాఠకులుగా నియమించబడ్డాడు. ద్వారపాలకుడిగా ఉన్న వ్యక్తి 2వ వరుసలో పాటలు పాడడానికి ఏమయ్యాడు? నియమించాడు. అంటే ప్రమోషన్ వచ్చిందా లేదా? రోజు చెప్పులు సర్దేవాడు, బైకులు సర్దేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? స్టేజీ మీదకి ఎక్కాడు. అమ్మయ్య, దేవుడు దీవించాడు అనుకున్నాడు. 2వ వరుసలో పాడుతున్న వ్యక్తిని దేవుడు, ఆయన సన్నిధి తోడుగా ఉందిగా, ఆయన సన్నిధి తోడుగా ఉంటే ఏమవుద్ది? సంపూర్ణ సంతోషం.
గేట్ కీపర్గా ఉన్నవాడు స్టేజ్కి వచ్చిన సంతోషమే. ఇది సరిపోద్దా? సంపూర్ణ సంతోషం అంటే నేను చెప్తా. 21వ వచనం. మరియు కొద్ది రోజుల తర్వాత మత్తిత్య, ఎలిప్లేహు, మిక్నేహాను, ఒబేదేదిము, మహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకు. ఇప్పుడు కొద్ది రోజులు ప్రమోషన్ వచ్చింది. 2వ వరుసలో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? రాగమెత్తేవారు. ఇక్కడ మన చర్చిలో అయితే అందరూ సమానంగా పాడతాం. విజయవాడ చర్చిలో అట్లా కాదు. వెనక వరుస వాళ్ళు వెనక వరుస ఉంటారు, మెయిన్ పాట పాడేవాళ్ళు, రాగమెత్తి పాడేవాళ్ళు ముందుంటారు. ఈ ముందున్న వాళ్ళని వెనక వాళ్ళు ఫాలో అవ్వడమే. శబ్దం ఎక్కువ ముందున్న వాళ్ళది వస్తుంది. రాగం ఎత్తేవారు. ఇప్పుడు 2వ వరుసలో ఎక్కడో ఒక మూల పాటడా లేదా కూడా తెలియని స్థాయిలోంచి ఎక్కడికి వచ్చాడు? ఆ మెయిన్ మైక్ పట్టుకున్నాడు. ఈ మైక్కి శబ్దం ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద చర్చిలో చూస్తారుగా, మెయిన్ మైక్ పాడుకునే ఒకరు, అక్కడ 10 మంది ఉంటారు. వాళ్ళ మైక్లు ఏం బయటికి వినపడం, ఏదో పాడుతూ ఉంటారు. ఆ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాడు? మెయిన్ సింగర్. ఇది కరెక్ట్ పదం. మెయిన్ సింగర్ స్టేజ్కి వచ్చాడు. గేట్ కీపర్ 2వ వరుస, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మెయిన్ సింగర్. దేవుడు దీవుతున్నా లేదా? ఈ సంతోషం సరిపోద్దా అంటే ఇంకా సంపూర్ణ సంతోషం కావాలన్నాడు. 16వ అధ్యాయం 5వ వచనం. వారిలో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్, వారిలో ఆషాపు అధిపతి జకరియా, అతని సంతతి వాడు యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనాయా, ఒబేదేదీము, మహీయేలు అనువారు వీళ్ళను ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త పోస్టు. స్వరమండలములతోనూ సితారాలను వాయించుటకు నియమించబడు. ఇప్పుడు వీళ్ళు మ్యూజిషియన్ అన్నమాట. పాడే పోస్ట్ నుంచి ఎక్కడికి వచ్చారంటే మ్యూజిషియన్. ఇప్పుడు క్రిస్మస్ టైంలో కోయిటిమూలు మొత్తం చర్చి నిండిపోతారు మనోళ్ళు. కానీ వీళ్ళు ఎంత నిండిపోయినా 50 మంది ఉంటారు పాడడానికి. ఇక్కడ కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, ప్యాడ్ ప్లే చేసే వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు పాడాలి. వీళ్ళు ఎత్తమంటేనే ఆపండి తేడా వచ్చిందంటే ఆగిపోవాలి. ఇప్పుడు నడిపించేది ఎవరు? 50 మంది కోయి టీం నడిపించేది కూడా మ్యూజిషియన్సే. మన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ వెళ్ళాడు? సింగింగ్ పోస్ట్ నుండి మ్యూజిక్ వాయించే వాళ్ళకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన చెప్తే తప్ప వీళ్ళు పాడేస్తారు. పాడాలంటే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ వీళ్ళు పాడని రేంజ్కి వెళ్ళాడు. దేవుడు మందసం అంటే ఆయన సన్నిధి తనకి ఎప్పుడైతే తోడుగా ఉండనిచ్చాడో, ఆయన సన్నిధి కలిగిన వారు, ఆయన సన్నిధిలో ఉన్న వారిని దేవుడు సంపూర్ణ సంతోషభరితులుగా చేస్తాడు. దేవుని సన్నిధిలో చాలా మంది ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని సన్నిధి మీద దృష్టి ఉంటుంది? బైబిల్లో లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అని ఒక ఉపమానం ప్రభువారు చెప్పారు. నరకములో ధనవంతుడు యాతన పడుతూ స్వర్గములో ఉన్న అబ్రహాము వైపు అంటాడు, అబ్రహామా ఈ నరకము నుండి తప్పించలేవా అన్నాడు. ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత తప్పించే నాథుడు లేడు నాయనా అన్నాడు. అలా అయితే నేనెలాగో నరకాన్ని తప్పించుకోలేను, భూమి మీద ఇంకా నాకు 5గురు సహోదరులు బ్రతికే ఉన్నారు, వారు ఈ యాతన పడే నరకానికి రాకముందే సత్యము వారు ఎరుగుడానికి లాజరును పంపించవ స్వర్గం నుంచి అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆల్రెడీ అక్కడ పాస్టర్లు ఉన్నారు, నీకు చెప్పిన పాస్టర్లే మీ అన్నదమ్ములు కూడా చెప్తారు, నువ్వు సమయం అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లుగా వారు పరుచుకుంటే నిత్య నరకమే, వినియోగించుకుంటే నిత్య రాజ్యమే అని చెప్పాను. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం, ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం, ఆయన సన్నిధి దూరం కాకుండా చూచుకు. అందుకే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. దేవుడు నిన్ను త్రోసివేసిన, దేవుడు నిన్ను ఆయన సన్నిధి నీకు దూరమైన నష్టమే మనకి. దావీదు అంటాడు, నీ సన్నిధిని త్రోసివేయకు. కాబట్టి ఆయన సన్నిధిని కోల్పోకుండా, ఆయన సన్నిధిలో ఉన్న కృపను, సమయాన్ని, అవకాశాన్ని
కోల్పోకుండా ఉపయోగించుకుంటే సంపూర్ణ సంతోషాన్ని చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన సన్నిధి కలిగిన ఓబేదేదోముని ఎంత దీవించాడు? గేట్ దగ్గర ఉన్నవాడిని రెండవ వరుసలోకి తెచ్చి అక్కడ నుండి మెయిన్ సింగర్ అయ్యి అక్కడ నుండి మొత్తం లీడ్ చేసే వ్యక్తిగానే, నడిపించే వ్యక్తిగానే, ముఖ్యుడిగానే మార్చాడు. నిజంగా ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా ఉంటే నన్ను నిన్ను దేవుడు ఉన్న చోటు నుండి ఉన్నతమైన చోటు నుండి అత్యున్నతముగా చేయి పట్టుకున్నవాడు విడువక ఎక్కలేనంత ఎత్తైన ఉన్నత గౌరవపదమైన స్థితిలోనికి మన భవిష్యత్తును దేవుడు నడిపిస్తాడు. ఒకటి, నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే నీ ఇంటి వారందరిని ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు? గట్టి చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీ ఇంటి వారు అందరిని ఆశీర్వదిస్తాడు. అంటే మన పిల్లలని ఆశీర్వదించే దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి? మనలను, మన పిల్లలను అమ్మా కుర్చీ ఎవరున్నారు అక్కడ? హల్లెలూయా. ఆయన మనలను, మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఇప్పుడు ఓబేదేదోము ఆయన సన్నిధి తనకు తోడుగా ఉన్నందుకు తన పిల్లలు ఎట్లా ఆశీర్వదించి చూపించిన దినవృత్తాంతముల మొదటి గ్రంథం 26వ అధ్యాయం పేజీ నెంబర్ 355. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఓబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులు దయచేసిన వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు. ఓబేదేదోము మొదటి కుమారుడి పేరు షెమయా. 6వ వచనం. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి, వారు పరాక్రమశాలులై ఉండిరి. దేవుని సన్నిధి తోడుగా ఉంటే దేవుడు మన పిల్లలను పరాక్రమశాలులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు చెప్పండి? పరాక్రమశాలు అంటే పక్క చిక్కిపోయి అంటే ఎగిరిపోయేలా ఉంటారా? 2 సంవత్సరాల క్రితం గర్భఫలములు లేని జంటలందరికీ కూర్చోపెట్టి ప్రార్థన చేశాం. 2-3 సంవత్సరాలు అవుతుందంట. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి కుటుంబాన్ని 1-2 జంటలు తప్ప అన్ని కుటుంబాలు దీవించాడు. అలా దీవించిన కాలములో మొదటి వారానికి వచ్చారు, చూపించాను. ఆ ఒక జంటకి పాప పుట్టింది. పాప పుట్టడం సాధారణంగా డెలివరీ అయిన తర్వాత పుట్టిన బేబీ వెయిట్ ఎక్కువ తక్కువ సుమారుగా ఎంత ఉండొచ్చు? 3-3.5 అంటే మంచి బలంగా పుట్టినట్టు. 2.5 కూడా పుడతారు. ఇప్పుడు 2.5 కూడా పుట్టరా? 2 కేజీలు కూడా పుట్టచ్చు. ఒక 2 కేజీల వరకు కొంచెం టెన్షన్ పడతాం. కానీ రాజుగారి శాంతి గారికి పుట్టిన పాప కిలో 250 గ్రాములు, కిలో పావు పెట్టే ఫోటో నీకు పంపించాను, చూసావు లేదు? పైన పెట్టు ఫస్ట్ ఫోటో. ఇంకా జూమ్ చేయి. కిలో పావు పాప పుట్టిందండి. అప్పుడు చూస్తే మీకు అర్థమయ్యేది, ఎత్తుకోవాలంటే భయం, అసలు చర్మం ఉందా అన్నట్టుకుండేది. అంటే కొద్ది రోజుల తర్వాత, పుట్టినప్పుడు కాదు, ఏమి లేవు, చేతులు అలా అనిపిస్తుంది ఫోటోలో, అసలు ఏమి లేవు. అలాంటి పాప కిలో పావు పుట్టింది. ఈ పాప బతుకుద్దా అంత టెన్షన్. కానీ ఒకటే చెప్పా, ఆయన సన్నిధిలో ఇచ్చిన బిడ్డ కదా, ఏమవుతారు? పరాక్రమశాలు అవుతారు. అంటే ఏం పరాక్రమశాలండి? ముట్టుకోవడానికి తల్లి కూడా పట్టుకోడానికి భయపడిపోతుంది, ఎలా సాధ్యమని. ఆ పరిస్థితిలో ఉన్న బిడ్డ దేవుడు మొదటి వచ్చారు. ఇప్పుడు దిష్టి పెట్టాలని కాదు, కానీ తల్లే ఎత్తుకోలేకపోతుంది, భాషకు చక్కలు ఆగేస్తుంది. పెట్ట ఫోటో. హల్లెలూయా. 14 కేజీలు బరువు ఉంది ఇప్పుడు పాప. హల్లెలూయా. మొదటి ఆరాధనలో పాపను కొంచెం ఎత్తుకుంటే మీకు అర్థమవుతాయి, అమ్మో ఆ చక్కలు అవుతుందంట. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఆరోగ్యం, ఆయన ఇచ్చే బలం, పరాక్రమశాలులు అవుతారు.
ఆయన సన్నిధిలో పుట్టే పిల్లలు ఉఫ్ అంటే ఎగిరిపోయేవారు కాదు. ఆయన సన్నిధిలో నుండి వచ్చే పిల్లలు పరాక్రమశాలు. అదే ఉంది దినవృత్తాంతాల మొదటి గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో, ఒబేదేదెము కుమారులైన వీరు కుమారులు, వీరి సహోదరులు 62 వారు తమ పని చేయటలో మంచి గట్టివారు. అబ్బా, పని చేయడంలో గట్టోలు. ఏ పనైనా ఏది ఇచ్చినా నేను చేయలేనంటారు, చేత కాదనరు, నా వల్లే కాదనరు. ఏ పని ఇచ్చినా చేయడంలో గట్టోలే, సమర్థులే. అంటే ఈ పోటీ ప్రపంచంలో దేవుని సన్నిధి నీకు తోడుంటే నీ పిల్లలను ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ వాతావరణంలో ఏ స్థితిలైనా నెక్కుకొని రాగలిగిన గట్టివారిగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మన పిల్లలు గట్టివారే చేస్తారు. గట్టోలే, తిరుగులు ఎవరు అమ్ము తట్టుకోలే. మన పిల్లలు ఏ పరిస్థితులు తట్టుకోగలరు, ఏ పోటీని తట్టుకోగలరు. తట్టుకోగలిగినంతగా దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధి తోడుగా వచ్చిన ఇంటిలో పిల్లలను పరాక్రమశాలులు గట్టివారైతే, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటే, నీకు తోడుగుంటే మన వారు కూడా గట్టోలే. హల్లెలూయా. మా బ్లెస్సీ ఇక్కడి నుంచి ఆ సెంటర్ నడవదు. అమ్మో నా వల్ల కాదంటది. అలా సున్నితంగా పెరిగింది. ఇంటర్ వరకు లోకల్ కాలేజ్ చదివింది. ఇప్పుడు ఇంజనీరింగ్కి టెక్కలు పంపించాలి. టెక్కలకి వెళ్తే 55 కిలోమీటర్లనా, అంతేనా? 55 కిలోమీటర్లు రోజు ప్రయాణం చేసి బస్సులో రావాలి. వచ్చిన తర్వాత తోటకూర కాళ్ళకి ఏలాడిపోవద్దు అనుకున్నా, భయపడ్డా. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏసయ్యా నీ పిల్లలు గట్టోలన్నావు, మా పాప కూడా నీవిచ్చిన పాపే, గట్టి పాపే అన్నాను. ఇప్పటికి సంవత్సరం పూర్తి అయిపోతుంది, గట్టి పాపే. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళొచ్చి ఏ రోజు కూడా నీరసం అవ్వలేదు, ఏ రోజు కూడా మంచమ పడుకోలేదు. చక్కగా మళ్ళీ చదువుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకున్న గృహార్థనకు వస్తుంది, అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది. హల్లెలూయా. పైకి చూడడానికి బలహీనలే, లోపల బలవంతులే. మన వారు మన పిల్లలు దేవుడు ఎలా చేస్తారంట చెప్పండి, గట్టి చెప్పండి. మంచి గట్టివారే, మామూలు గట్టోలు కాదు. గట్టోలే. చెడ్డ గట్టోలు ఉంటారు, గడుసోలు. నోరేసుకు పడిపోతారు, పక్కింటికి వెళ్ళి గొడవ తెస్తారు, భయపడిపోతారు. ఆ చెడ్డోలు కాదు, ఆ గట్టోలు కాదు, మంచి గట్టోలు. చెడ్డ గట్టోలు వేరు, మంచి గట్టోలు వేరు. కొంతమంది చెడ్డ గట్టోలు ఉంటారు, ఇంటికి వస్తే ఏ గొడవ తెస్తారు ఇంటి మీద, కానీ భయం. ఎందుకు? ఈ నోరేసుకుని ఎవరింట్లో పడిపోయాడో, ఎవరిని కొట్టేశాడో, ఎవరిని తిట్టాడో అని భయం. కానీ మన పిల్లలు మంచి గట్టులు అవుతారు. చెప్పండి, ఏ గట్టోలు చెప్పండి, పక్కలతో చెప్పండి మంచి గట్టోలు అవుతారని. మంచి గట్టోలే. ప్రభు గారు సాయి గారు చెప్పిన ఇద్దరు, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మంచి గట్టోలే. ఆమేన్. హల్లెలూయా. చెడ్డ గట్టోలు కాదు, మంచి గట్టోలు అవుతారు. గట్టివారు, గొప్పవారు. చెప్పండి, ఎవరు మన పిల్లలు? ఆయన సన్నిధిలో ఉంటే, నువ్వు రోడ్ల మీద తిరిగితే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి 1000 తరముల వరకు కరుణిస్తాడు. నీవు నేను ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమిస్తే నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తాడు దేవుడు? కరుణిస్తాడంట. ఏం చేస్తాడు దేవుడు? కరుణిస్తాడు. కీర్తన 103వ కీర్తన 18వ వచనం, 103వ కీర్తన 18వ వచనం, ఆయన నీతి, మన నీతి, మనము పాటించే ఈ నీతి మన పిల్లల పిల్లల తరమున నిలుచుంటది. మన నీతి ఎవరి మీద నిలుచుంటుంది? పిల్లల పిల్లల తరం మీద. మీరు మీ పిల్లలకి మేడలు, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇచ్చారనుకో, అది ఉండొచ్చు, ఎగిరిపోవచ్చు, లేకపోవచ్చు. కానీ నువ్వు ఇచ్చే నీతి నీ పిల్లల పిల్లల మీద ఉంటుంది. ఆ నీతే నీ పిల్లలను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. 112వ కీర్తన 2వ వచనం, 112వ కీర్తన 2వ వచనం, వారి సంతతి వారు భూమి మీద ఏమవుతారు? బలవంతులవుతారు. బలహీనులుగా ఉండం. మనం ఎలా ఉండం? బలహీనులుగా ఉండం, బలవంతులుగా ఉంటాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం. మీ పిల్లలు ఒకవేళ బలహీనంగా అల్పంగా ఉంటే, ప్రభువా నీతిమంతుల పిల్లలు ఏమవుతారు? బలవంతులను వాక్యం చెప్తుంది. నా పిల్లలను బలవంతులుగా చెయ్యని ప్రార్థించి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, వద్దులే పాస్టర్ గారు, ఒళ్ళు వస్తే డైట్ చేయాలి, ఇలాగ అల్పంగా వండని అంటే మీ ఇష్టం.
హల్లెలూయా. ఎందుకంటే ఒళ్ళు వచ్చిన తర్వాత నాన్న కోసం ఏం చేయాలి? డైట్ చేయమని చెప్పాల్సి వస్తుంది. పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయో సెట్ అవ్వని భయపడాలి. అలాగైతే మీ ఇష్టం. కావాలంటే బలం కావాలంటే దేవుడు అడిగితే ఇస్తాడు. మొదటి ఆరాధన చూపించాను. ఇప్పుడు జొన్నలపాడులో ఉన్నారు సత్యనారాయణ గారు, తన మిస్సెస్ సిస్టర్ లీలా గారు. వారు వివాహమై మంచి ఆరోగ్యవంతులను వివాహం చేసుకున్నారు. చక్కగా లావుగా ఉండేది. పెళ్ళయ్యి అత్తగారింట్లో అడుగు పెట్టారు. వీరు అత్తగారింట్లో నాకు తెలిసి సత్యనారాయణ గారు, వీరభద్రం గారి కుటుంబం ఇక్కడ మనం అందరం తినేదానికంటే డబల్ తింటారు. తినే విషయంలో ఏం తక్కువ చేయరు. అది భార్యకైనా పిల్లలకైనా తినడానికి విషయంలో ఎప్పుడు కూడా వారు లోటు కలిగిన కుటుంబం కాదు. కానీ ఎంత తింటున్నా రోజు రోజుకి ఆమె ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోయింది. ఆరిపోయింది, సన్నగా అయిపోయింది. సన్నగా అయిపోతే వారి కుటుంబము, అత్తగారి కుటుంబం, కూతుర్ని ఇచ్చినప్పుడేమో లావుగా ఇచ్చావు, రోజు రోజుకి నా కూతురు ఏమైపోతుంది? సన్నగా అయిపోతుంది. వీళ్ళు తిండి ఎవరైనా అనుకుంటారు తిండి పెట్టట్లేదా, సరిగ్గా చూసుకోవట్లేదా అని. అలాంటి పరిస్థితుల్లో వారు కొన్ని శోధనలో ఉన్నప్పుడు ప్రభువు యొక్క మాట వినగానే గోవిందర గారి కుటుంబం, సత్యనారాయణ గారి కుటుంబం, వీరభద్ర కుటుంబం ఒక్క మాటను బట్టే ప్రభుని విశ్వసించారు, రక్షణ పొందారు. బాప్తిజం పొందిన తర్వాత ఆ వెనక బల్ల మీద సత్యనారాయణ తన భార్య గారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి నన్ను రమ్మన్నారు. నేను పైకి వచ్చి కూర్చున్నా. ఏంటిందని అని ఒక కోరిక కోరాడు. పాస్టర్ గారు, నేను మిమ్మల్ని కోరిక కోరుతాను, తీర్చాలి దేవుడు అన్నాడు. దేవుడు తీరుస్తాడు, చెప్పండి. కోరికలు బైబిల్ చెప్తుంది 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు నా దేవుడు, మీరు అడగండి అన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, తన పక్కన కూర్చొని తన భార్య వైపు చూపించి, పాస్టర్ గారు, నా భార్య ఇప్పుడు నేను చూస్తూ ఇంత సన్నగా ఉంది కదా, ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు ఇలా లేదు, లావుగానే ఉంది. ఇప్పుడు నా అత్తగారి ఫ్యామిలీ అందరూ నన్ను తప్పుపడుతున్నారు. ఎంత ఆహారం పెట్టినా ఆమె ఒళ్ళు రావట్లేదు. మేమేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈమె మునుపటిలాగా ఆరోగ్యవంతురాలుగా చక్కగా ఒళ్ళు కలిగిన వ్యక్తిగా మారితే మా బంధువుల దగ్గర నా గౌరవం పెరుగుద్దండి అని అన్నారు. నేను అప్పుడు వాళ్ళ అత్తగారు అట్లా కూడా నాకు తెలియదు. ఇంక మా బల్ల మీద వాళ్ళు కూర్చొని ఎదురు కూర్చొని వారు చెబుతుంది కళ్ళు మూసుకుంటూ ధ్యానపూర్వకంగా వింటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం బయలుపరిచారంటే, ఆ లీలా గారి సిస్టర్ గారి వైపు చూసి, అమ్మ సత్యంగా తనను మీ అత్తయ్య గారు ఎంత లావు ఉంటారో అంత లావుగా నీ భార్యను తీర్చిదిద్ది రేపు మీ అత్తయ్య గారు నీ భార్య కలిసి వెళ్తే తల్లి కూతురు కాదు అక్క చెల్లెలన్నంతగా దేవుడు దీవిస్తాడు అన్నాడు. దీవిస్తానగానే ఆ బల్ల మీద కూర్చొని లేచిపోయి, చాలే పాస్టర్ అంటాడు. చాలంటే నన్ను మీ అత్తగారు లావుకుంటారని, మా అత్తగారు లావుకుంటారు అన్నారు. ఇప్పుడు నుంచి ఫోటో వేస్తాను, చూపించాను. ఆ లీలా గారు నాకు పరిచయమైనప్పుడు ఆమె అగోండి చూడండి ఎంత సన్నగా ఉన్నారు. ఈమె లీలా గారు, ఈమె ఇంత సన్నగా వచ్చి కూర్చుంది బల్ల మీద. అలా సన్నగా ఎండిపోయినట్టుగా వచ్చి కూర్చొని ఇప్పుడు ఆమె మొదటానికి వచ్చారు, వెళ్ళిపోయారు కాబట్టి మొదటారులో ఇప్పుడు ఆమెను చూస్తే వాళ్ళ అమ్మగారు పక్కన పెడితే ఇద్దరు కూడా దేవుడిచ్చిన ఆరోగ్యంతో సమృద్ధిగా పుష్టిగా నిండుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో బలవంతులు అవుతాం. హల్లెలూయా. ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. శ్రీను సండే స్కూల్ టీచింగ్ వెళ్ళినట్టున్నాడు. నేను ఊరు వచ్చిన కొత్తలో చాలా బాగుండాడు, ఎర్రగా బొద్దుగా ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత సన్నగైపోతున్నాడు. ఏం సీన్ అలాగే అని చర్చికి రాకముందు అయితే జిమ్కి వెళ్ళి కుర్రోడుగా ఉండాలనుకున్నాను, ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత అంత తగ్గించుకోవాలి కదా, అందుకే తిండి సరిగ్గా తినట్లా. నేను చెప్పాను అలాగైపోతున్నావు ఏంటి? అలా కాదు, బైబిల్ చెప్తుంది ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు బక్క చిక్కిపోమని ప్రభు కోరుకోవట్లా. ప్రభు పిల్లలు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. వెంటనే జిమ్కి వెళ్ళిపోయాడు. ఇంకా అయితే వెళ్ళిపోతా జిమ్కి అన్నాడు. హల్లెలూయా. నేను అంటుంది జిమ్కి వెళ్ళమని కాదు, కానీ మనలో దేవుడి ఇచ్చిన ఆరోగ్యాన్ని మన పిల్లలకి ఇస్తాడు. దేవుడు సాతాను హరించేస్తాడు. ఒకసారి నేను తెప్పల వీధిలో, మీ ఊరు వచ్చిన కొత్తలో, చర్చి పెట్టిన కొత్తలో రాత్రి 9:30 టైంలో మా మిస్సెస్ భోజనం పెడుతుంది. నేను భోజనానికి కూర్చొని మా ఇద్దరం భోజనం చేస్తాం. అప్పుడు బెస్ట్ చిన్నపిల్ల కాబట్టి ఫోటో తీసాము. భోజనం చేస్తూ ఉండగా ఆ ఎదురుగున్న వీధి నుంచి పాస్టర్ గారు గట్టిగా అరుస్తున్నారు. అదంతా ముస్లిమ్స్ వీధి. ఒక్క సరాబుల్ ఫ్యామిలీ ఒక అద్దుకుంటారు. కొండమని ఒక ఉంది.
ఆమె పాస్టర్ గారు గట్టిగా అరుస్తున్నారు. నేను భోజనం చేస్తాను, నేను బయటకు వచ్చి ఏంటమ్మా పాస్టర్ గారు త్వరగా రండి అంటే నేను భోజనం చేస్తున్న చేయను గబాలను బయటకు అక్కడ నీళ్ళు ముంచే చేయగడుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి దెయ్యం ఏం చేస్తుందంటే సరాబుల అబ్బాయి కుర్రోడిని మంచం మీద పడుకున్నాడు, తనకి తానే వెళ్ళిపోయి బకెట్ నీళ్ళు ఉంటాయి కదా, ఒక బకెట్ నీళ్ళు తన తలకే పెట్టేసుకున్నాడు. గుడగుడ తాగేస్తున్నాడు. దెయ్యం చూడండి తాగేస్తాడు. అతను లాగడానికి ఇంట్లో ఎంతమంది లాగినా తన తలకి బకెట్లోకి వెళ్ళిపోయింది, తాగేస్తున్న నీళ్ళు గుడ తాగి లాగలేకపోతున్నారు. అలా దెయ్యం అతన్ని అలాగా ఆవరించుంటే వెంటనే పిలిచారు. నేను వస్తున్నాను అనగానే దెయ్యం వదిలేట్టుంది, మనం లాగేశారు బయటికి. లాగేసిగానే అతను ఒక్కసారి కళ్ళు తేలేసాడు, మంచం పడుకోబెట్టారు, ఫ్యాన్ అయ్యింది అన్నాం, తల మీద చేపట్టి ప్రార్థన చేసి వెంటనే చెప్పా ఇతనికి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ ఎక్కించండి అన్న. అందరూ నవ్వుతున్నారు, నిజం సాక్ష్యం. అప్పుడు ఏమన్నా తెలిసే పాస్టర్ గారు ఈ సరాబు పనిచేస్తున్న ఈయన వీళ్ళ దగ్గర పని చేసే కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక కుర్రోడికి రేపు ఆపరేషన్కి బ్లడ్ మనీ అడిగితే ఈ కుర్రోడే, ఇప్పుడు దెయ్యం పట్టిన కుర్రోడే, రేపు నేను బ్లడ్ ఇస్తానని చెప్పి ఈరోజు చెక్ చేసుకున్నాడు, బ్లడ్ కావాల్సినంత ఉంది ఈయనకి, కాబట్టి రేపు ఇంకో పేషెంట్ బ్లడ్ ఇవ్వబోతున్న ఈయనకి బ్లడ్ తగ్గిందంటారు ఏంటన్నాడు. నేను చెప్పాను దయచేసి ఆలస్యం చేయకుండా వెళ్ళండి అన్న. అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి వెళ్తే 5 పాయింట్స్కి వచ్చింది బ్లడ్, ఆయనకి తాగేసింది బ్లడ్. సైతన్ గాడు అరగంటలోనే 12 పాయింట్లు ఉన్న బ్లడ్ కాస్త 5 పాయింట్లకి రాత్రి మీద బ్లడ్ ఎక్కించాడు ఈ అబ్బాయికి. అపవాది నీ ఆరోగ్యాన్ని, నీ రక్తాన్ని తాగుద్ది, నా యేసయ్య తన రక్తాన్ని నెగ్గించి బలమిచ్చేవాడు, బలపరచువాడు, బలాభివృద్ధి కలగజేసేవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని పీడించి మన రక్తాలు తాగేవాడు కాదు, తన రక్తాన్నే మనకి పంచి ఇచ్చేవాడు, బలాభివృద్ధినిచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన 112:2 ఉంది, వారి సంతతి వారు భూమి మీద ఏమవుతారు, బలవంతులు. హల్లెలూయా. మనం ఏమవుతాం, బలవంతులు అవుతాం. 147వ కీర్తన 13వ వచనం, 147వ కీర్తన 13వ వచనం, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించుచున్నాడు. నీవు దేవుని సన్నిధి తోడుగా ఉంటే, నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే నీ మధ్య నీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఈ పట్టణానికి వచ్చి 15 సంవత్సరాలు అయింది ఈ సేవ ప్రారంభించి, కానీ 15 సంవత్సరాలు ఇది అందరూ మొదటి తరమే. మీరందరూ ప్రభులోనికి, ప్రభు చేత ప్రేమించబడి, ప్రభు యొద్దకు నడిపించబడి, ప్రభు కుమార్తెగా పిలువబడుతున్న మొదటి తరం. ఈ తరంలో మన ఆడపిల్లకి పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు మీ చర్చిలో పలానా అమ్మాయి ఉందా, పలానా అబ్బాయి ఉన్నారా అంట. నేను వెంటనే చెప్తాను, మా చర్చిలో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారని పెళ్ళిళ్ళకి. అయితే ఒకటి, మీది మొదటి తరం కదా, ఇప్పుడైతే మేము కట్నాలు లక్షల్లో ఇవ్వలేము, కోట్లలో ఇవ్వలేము, వేలల్లో కొంచెం కాదంటే అలా దగ్గరగా లక్షల్లోకి వెళ్తాం. మా తర్వాత తరం వస్తుందే, మా పిల్లలకి పెళ్ళయి ఎవరు పడతారు, మళ్ళీ పిల్లలు పడతారే, ఆ తరంలో మాత్రం మా చర్చి నుంచి అందరు కోట్లు ఇస్తాం. హల్లెలూయా. విశ్వాసం, మా పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా స్థితి కొద్దిగా ఉండొచ్చు, మొదటి తరములో నీ స్థితి కొద్దిగా ఉంటుంది, తర్వాత నీ స్థితి తొదకు నీవు మహాభివృద్ధి. అంటే మొదటి తరములో నీకు స్థితి కొద్దిగా ఉండొచ్చు, నా దేవుడు నీ నీతిని బట్టి నీ తరాన్ని ఆశీర్వదిస్తాడు, నీ మధ్య నీ పిల్లలు ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలు మహా అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. అది గ్యారెంటీ, రాసి పెట్టుకోండి, అది గ్యారెంటీ. ఇప్పుడు చందువుల పాప స్మైల్కి ఉందనుకో, ఇస్తారు ఒక 5 కోట్లు ఎంతో, గ్యారెంటీగా ఇవ్వగలరు, ఏం డౌట్ ఏం లేదు. హల్లెలూయా. ఢిల్లీ కూడా 2 కొడుకులు ఉన్నారు, 10 కోట్లు తీసుకుంటాడు ఇది. హల్లెలూయా. ఏం డౌట్ ఏం లేదు. తరాలు మారే కొలు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకంటే మన మధ్య మన పిల్లల్ని ఏం చేస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఎందుకంటే ఆయన సన్నిధి ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన సన్నిధి ఉన్న ఇంటి వారిని, మన పిల్లలను దేవుడు ఏం చేస్తాడు,
ఆశీర్వదిస్తాడు. సామెతలు 13:22 ఉంది, మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తికర్తలుగా చేయను. బికారులుగా చేయడు, పేదోడుగా చేయడు, అడుక్కున్నాడుగా చేయడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తారు మన పిల్లల్ని? నీవు ఖచ్చితంగా దీవించబడతావు. నీ పిల్లలు వాళ్ళు మోచేతి కింద నీళ్లు తాగేలాగా నిన్ను బతకనివ్వడు. వాళ్ళకి నీ తర్వాత ఆస్తులు పంచుకుని ఇచ్చే రేంజ్లు దీవిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీ పిల్లలకు ఇస్తావు. ఆస్తులు ఇచ్చే స్థితిగా ఆస్తికర్తలుగా దేవుడు దీవిస్తాడు. యెషయా గ్రంథం 44:3 ఉంది. యెషయా గ్రంథం 44:3 ఉంది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేది దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. అయితే మొదట నా రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ. మనం మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయిన పర్లా నీతినివ్వండి. మన నీతి మన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తుంది, సంపన్నులుగా చేస్తుంది. పిల్లల తరము కూర్చొని తరగనంత ఆస్తితో ఐశ్వర్యంతో దేవుడు దీవిస్తాడు. ఆదికాండం 26:24 ఆదికాండం 26:24 దేవుడు ఇస్సాకుతో చెప్తాడు. ఇస్సాకున్న గొప్పతనం చూసా? ఇస్సాకు ఉన్న గొప్పతనం అంటే ఎండిపోయిన భూమిలో విత్తనం వేసిన 100 అంతల పంట వస్తుంది. ఇంతకుముందు బోరేసారు, నీళ్ళు లేవు, చుక్క నీళ్ళు రాలా. మనోడు చేత నీళ్ళు పడతాయి. మనోడు దాన్ని బట్టి ఏమనాలి? అదృష్ట జాతకుడు. లెగ్ మంచిది, హ్యాండ్ మంచిది. ఏం మంచిది? లెగ్ మంచిది, హ్యాండ్ మంచిది అంటారు. ఒకసారి నేను చిన్నప్పుడు పాల వ్యాపారం చేసేవాడిని. ఒక వైఎస్ఎస్ కుటుంబం వారు, నేను పాల కొట్టి సప్లై చేసేవాడిని. బాబు నేను 5 గంటల లోపే సప్లై చేసి కౌంటర్లో కూర్చొని అమ్ముదాం అనుకునేవాడిని. ఆ మాత్రం బాబు 5:30 తీసిరా బాబు అనేది. అమ్మ నా వల్ల బాబు నేను దండం పెడతాను, నువ్వు మీ షర్ట్ ఎత్తగానే నువ్వు రాగానే షర్ట్ ఎత్తాం, నీ చేత్తో ఆమె ఇంట్లోంచి 5 రూపాయలు నాకు జోబులో 5 రూపాయలు ఇచ్చి ఆ చేత్తో కొంచెం బోని చేయి బాబు అనేది. ఎందుకమ్మంటే నువ్వు చెయ్యి బాబు నువ్వు చేస్తే బాగా కలిసి వస్తుంది. సరే ఆమె డబ్బు ఇస్తుంది కదా, సరే ఆమె కోసం 5:30 మధ్యలో పాల వ్యాపారం మానేసి, మా ప్రసాదం తెలుసు, మానేసి వెళ్ళేవాడిని. వెళ్తే 5:30 ఆమె ఏం చేసేది? షర్ట్ ఎత్తినప్పుడు ఆమె ముందు 5 రూపాయలు ఇచ్చేది కదా, ఆ 5 రూపాయలకి అక్కడ పెప్పర్మెంట్ బిల్లో ఇక్సిపు లేదు కొనుక్కొని నోట్లు వేసుకొని, ఎందుకంటే పొద్దున్న బ్రష్ అయిపోయినా పెప్పర్ బిల్ చప్పర చేసిగా ఏదో వేసి కొనుక్కున్నాను, 5 రూపాయలు కొనుక్కున్నాను. ఆమె రోజు జరుగుతుంది వ్యాపారం. అలా 2-3 సంవత్సరాలు అయ్యింది. నేను 5:30 పాలిచ్చి కలెక్షన్కి 9కి వెళ్తా. ఎండాకాలం విజయవాడలో ఎండ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంటే, 9కి బాగా ఎండ ఉంది. సరే దాహం వేస్తుంది, ఒక డ్రింక్ తాగుదాం అని చెప్పి నా డబ్బులతోనే, ఆ డబ్బులు కాదు కదా, పొద్దునే తాగేసి నాకు తర్వాత తెలిసి నా డబ్బులతో ఒక డ్రింక్ ఇవ్వమ్మా, పాల డబ్బులు వేసి తీసుకుంటాను. ఆమె బేరం జరుగుతుంది బాగా. ఈలోపు డ్రింక్ తాగుతున్న పక్కెళ్ళి తాగుతున్నా, కొట్లో అడ్డుకి ఎందుకు వ్యాపారంకి అని పక్కెళ్ళా. పక్క నుంచి ఈలోపు ఇంకోటి స్కూటర్ వేసుకొచ్చాడు లోన. అక్క బేరం బాగా జరుగుతున్నట్టుంది అన్నాడు రోడ్డు మించి. వెంటనే ఆ వంటది, ఏ దిక్కుమలోడు, ఏ ముదృష్టపోడు బోని చేశాడు, ఏ బేరం లేదు, దరిద్రుడు, వాడు కాలు చెయ్యి ఇరుగుపోడు అటు తిడుతుంది. పక్క నేనే ఉన్నా, ఏ ముద్ర పుస్తకం చేయి పెట్టాడు, అసలు బేరమే జరగట్లేదు అని తిడుతుంది. డ్రింక్ తాగుతాను ఇంకా జీవితంలో డ్రింక్ తాగు ఇంక గుట్టకపడట్లా. దేవుడా రోజుగా 5 రూపాయలు ఇచ్చి నాతో బోని చేయించుకుంటుందా, తిరిగి నన్నేమో వచ్చిన వాళ్ళ దగ్గర తిట్టుద్దా అని చెప్పి ఆడు వెళ్ళిపోయి లెక్క తెలుస్తా అనుకున్నా. తర్వాత ఆమె బయటకు వచ్చి అడ్డుగా, బాబు దండ పెడతాను బాబు, ఏమనుకోక బాబు, అలా తిట్టుకుంటే మాకు లాభం వస్తుంది అంతే, నువ్వు మాత్రం రేపు బోని చేయడం మానకంటద్దు. హల్లెలూయా. నాలంటి బతికి పాపం ఇస్సాక్ గారు కూడా ఎక్కడ విత్తనం వేసినా 300 పంట అనుకుంటున్నాడు. నాలాగే నా చెయ్యి మంచిది, నా కాలు మంచిది, నా తలరాత మంచిది అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దిగొచ్చి మాట్లాడతాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నా. అయ్యా ఇస్సాకు, నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది, చేసే ప్రతి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే నీ శక్తి, నీ బలం, నీ మంచితనం, నీ అదృష్టం, నీ చేతి రేఖలు, నీ నుదుట రాతలు కాదయ్యా, నీ తండ్రి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడెను. అతని నీతి తన కుమారుని ఇస్సాకు పట్టిందల్లా బంగారమైంది. ఈరోజు ఆ నీతి నీకు నాకుంటే మన పిల్లలు పట్టిందల్లా హల్లెలూయా. మన పిల్లలు బాగుండాలి, గొప్పవారు అవ్వాలని చేయొద్దండి. నీ పిల్లలు బాగుండాలి, నీ పిల్లలు గొప్పవారు అవ్వాలి, నీ పిల్లలు నీ కళ్ళ ముందు మంచి పేరు, మంచి పొజిషన్లో రావాలి. ఇతరా వాళ్ళకి నువ్వు డబ్బు బంగారం ఇవ్వకపోయిన పర్లా, నీతిని కాపాడుకొనిచ్చి, నీ నీతిని బట్టి ఇస్సాకుతో చెప్తున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నా. కుమారుడైన ఇస్సాకు, దేవుడు దిగొచ్చాడు. ఇస్సాకు ఫోన్ చెప్తున్నాడు, నా చేతి రాకలు, నా తలరాత, నా కాలు, నా స్టారు, నీ స్టారు బూరు కాదయ్యా, నీ తండ్రిని బట్టి. అంటే తల్లి తండ్రులమైన మనం, మన నీతి మన పిల్లలకి ఏమవుతుంది? ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. నీతి తప్పకండి, నీతి కోసం బతకండి. బైబిల్ యేసుప్రభు చెప్పాడు, నీతి కొరకు అవసరమైతే పస్తుండో, అవసరమైతే గొడవ పడకండి. ఒక ఎకరమో, అరెకరమో, ఒక గజమో, ఒక తొలమో వదిలేయి. పోతే పోయిన బంగారం, పోతే పోయిన స్థలం, పోతే పోయిన పొలం, అవి కాదు. ఆ అరెకరం, ఆ అరతులం బంగారం అవసరంలా. నీతి కోసం. కోడలంటది, మా అత్త బంగారం అంతా, ఇల్లు అంతా ఆరోగ్యం ఉన్నప్పుడు కూతురు 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 అంది, ఇప్పుడు ఒంట్లో ఆరోగ్యం పోయిన తర్వాత కోడలు నేను చూడాలా? ఆరోగ్యం ఉన్నప్పుడు కూతురు కూతురు అంటారు చాలా మంది, ఆరోగ్యం పోయిన తర్వాత కోడలు చూడాలా? చూడాలి. అంటే ఆస్తిస్తే చూస్తావా? నీకు సేవ చేస్తే చూస్తావా? ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, సేవ చేసినా చేయకపోయినా, నువ్వు చూసినందుకు ఆ నీతి నీ పిల్లలకు ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. అది తెలుసుకోండి. మనం మన పని మనం చేద్దామంతే. వారు మనకు చూడొచ్చు, చూడకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన నీతి మన పిల్లలకు ఆశీర్వాదం. ఇక్కడ ఓబేదేదోము జీవితంలో దేవుని సన్నిధి తోడుగా వచ్చింది. తాను ఆశ్రయించబడ్డాడు, తన పిల్లలను ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదు, అక్కడ తనకు కలిగిన అంతటిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మన దేవుడు మనలను, మన కుటుంబాన్నే కాదు, మనకి కలిగిన అంతటిని కూడా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, యోబు 3వ వచనం 3, దేవుడు మనకు కలిగిన దానంతటిని, నీకు కలిగిన దానంతటిని ఆశీర్వదించు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, సాతాను యేసేతో అంటున్నాడు, నీవు యేసయ్యా యోబుకి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు, 3 మాటలు, అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు ఏమేసావు? కంచె వేసేసావయ్యా. దేవుడు కంచె వేస్తే దూరి రావడం ఎవడతారో? ఏ గుంట నక్క తరం, ఏ ఎలుకబంటి తరం, ఏ విష సర్పాల తరం కాదు. ఆయన కంచె వేస్తే, దేవుడు మన పాడి పంటల చుట్టూ, మన ఆస్తి ఐశ్వర్యము చుట్టూ, మనకు కలిగిన అన్నిటి చుట్టూ కంచి వేసే దేవుడు. అంతటిని మనకి అంతటిని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. 30 దంతులు, 100 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా దీవిస్తాడు. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో యాకోబుతో దేవుడు చెప్పాడు. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో, నీ సంతానం భూమి మీద ఇసుక లెక్కకు ఇసుక రేణు వలె అగుదురు, నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. ఏ తట్టు? అట్టు కాదు, అట్లు గుర్తొస్తున్నాయేమో. అట్లు కాదండి, తట్టు అంటే వైపు, దిక్కు. కరెక్ట్ పదం, దిక్కు. ఫస్ట్ ఏ దిక్కు చెప్పండి అమ్మా? ఏ దిక్కు? మన భారతదేశం గురించి తెలియదు కానీ నాకు తెలుగు 2 రాష్ట్రాల్లో ఆస్తులు ఎవరు కొన్నా తూర్పుకే కొంటారు కానీ పడమటికి కొంటారా?
చేయొద్దండి, కొంటారని చేయొద్దండి. కొనదమ్మమ్మ పాడమట్టికి వెళ్ళొద్దా? ఇటు వెళ్ళొద్దు. ఫస్ట్ దేవుడు దీవించేది పాడబడుతుంటే. హల్లెలూయా. వద్దన్నావు అనుకో, ఇక 3 దిక్కులు ఉంటుంది. ఇచ్చింది తీసుకో, ఇచ్చింది తీసుకో. ఎవడు చెప్పాడు పాడబడుతుంటే వెళ్ళొద్దని? ఎవడు చెప్పాడు పడమట్టు వెళ్ళొద్దని? ఆ చెప్పినోడు పడమటి కూడా కొందాం అనుకున్నాడేమో ఆస్తు. ఓ సిద్ధాంతం పెట్టేశాడు పడమటి పెరగద్దని. అందరూ పాటిస్తున్నారు. ఒకసారి రోడ్డు మీద ఒక ఆయనకి అలా పైకి చూస్తున్నాడు. పైకి చూస్తుంటే వెనక చూసిన బండి ఆపి, ఏంటి పైకి చూస్తున్నాడు? ఉండు అన్నాడు. ఉండు అంటే వీడు కూడా అలా చూస్తున్నాడు. మూడోవాడు వచ్చి ఏంటి అన్నాడు. అయ్యి ఉండు అన్నాడు. అందరే చూస్తున్నారు. ట్రాఫిక్ ఆగిపోయింది, పోలీసులు వచ్చారు, అందరు పైకే చూస్తున్నారు. ఫస్ట్ వాడు అమ్మ మెడ ఇరిగింది అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతామండి, మెడ పట్టిందయ్యా అన్నాడు. వీడిని చూసి అందరూ ఏం చేశారు? అంటే చూశారు. మొదటోడు మెడ పట్టి చూస్తే మిగిలిన చూశారు. అట్లాగే ఆ మొదటోడు ఎవడో చెప్పినోడు పడమటి వైపు ఆస్తి కొందాం అనుకున్నాడు. ఏం వేశాడు? అడ్డేశాడు. పడమటికి వెళ్ళకరా అన్నాడు. అంతే, వీడి సిద్ధాంతం పెట్టేశాడు. కొంటే పడమటికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ దీవించే తట్టు ఏ అట్టు? పడమటట్టు. పెసరట్టు మినపట్టు అంటే పడమటట్టు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించినప్పుడు పడమర, ఉత్తర, దక్షిణ అని చూడకు. దీవించే దేవుడు, చుట్టూ కంచి వేసే దేవుడు, నీకు కలిగిన దాని అంతటిని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఆ తట్టు ఈ తట్టు ఏమి? పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, ఇంకా నల్లు దిక్కులు ఎట్టు దొరికితట్టు కొనియండి. సిద్ధాంతం చూడకండి. ఇంకా దీంట్లో సిద్ధాంతం ఉంటుంది. దక్షిణం కంటే ఉత్తరం డౌన్లో ఉండాలి, దక్షిణం ఎత్తులో ఉండాలి, ఈశాన్యం డౌన్లో ఉండాలి, అక్కడ బరువు ఉండాలి, ఇక్కడ బరువు ఉండకూడదు. ఈ స్థలం కొన్నప్పుడు అటు డౌన్ ఉండాలంటే ఇటు ఎత్తు ఉండాలంట. సారీ, అటు ఎత్తు ఉండాలి, ఇటు డౌన్ ఉండాలి. కొన్ని కళ్యాణ మండపం, కోదండమ్మ కళ్యాణ మండపంకి వెళ్ళండి, తలుపు తీసుకొని వెళ్ళగానే స్టేజ్ ఉంటుంది. ఎందుకు? అటు ఎత్తి పెట్టకూడదు, ఇటు ఎత్తి పెడతారు స్టేజీ. తలా తోకలేనట్టు ఉంటుంది ఆ కళ్యాణ మండపం. ఇలా చెప్పకండి, పాస్టర్ గారు ఎంత మాట పబ్లిసిటీ చేశారంటారు. అది వాళ్ళ ఇష్టం, సిద్ధాంతం చూశారు. నాకు కూడా అక్కడ స్టేజీ కట్టండి అన్నారు. ఇలా వస్తారండి అన్నారు. నేను చెప్పా ఇటు స్టేజ్ అంటే ఇటు ఎత్తు ఉండకూడదు. ఏముండకూడదు? నువ్వు పెట్టవయ్యా నన్ను పెట్టాడు. ఇది ఎత్తు, అది డౌను. ఇది ఎత్తు పెట్టకూడదు, పెట్టా. మరొక ఆయన వచ్చాడు, ఈశాన్యం బరువు పెట్టద్దు అన్నాడు. బాగా బరువు పెట్టా. కలిసి రాదుగా అన్నాడు. శ్రీకాకుళంలో కలిసి వచ్చిన చర్చి ఏదంటే శ్రీకాకుళంలో కృష్ణాపరి చర్చి. హల్లెలూయా. బాగా కలిసి వచ్చింది. ఎవడు చెప్పాడు కలిసి రాదని? ఆశీర్వదించే దేవుడు. ఈ తట్టు ఆ తట్టు, ఈ శూన్యం ఆ శూన్యం కాదు. నీవు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడిని దీవిస్తాడు. ఆశీర్వదించే దేవుడిని ఆ దేవుడు. దిక్కులు చూసి, సిద్ధాంతాలు చూసి దీవించే దేవుడు కాదు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే సంపూర్ణ సంతోషం. ఈరోజు దేవుడు అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో ఉన్నందుకు సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా గొప్పగా దీవించాడు. దానియేలును సంపూర్ణంగా దీవించాడు. దావీదును ఎక్కలంత ఎత్తైన కొండ మీదకి, శిఖరానికి ఎక్కించాడు. ఓబేదేదోమును, అతనిని, అతని ఇంటి వారిని, అతనికి కలిగిన అంతటినీ ఆశీర్వదించాడు. ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా ఉండునుగాక. జీవితంలో ఏది కోల్పోయినా దావీదులాగా ఆయన సన్నిధి మనం దూరం కాకున్నట్లుగా ఈ భక్తిని కాపాడుకుందాం, యథార్థతను కాపాడుకుందాం. అందుకే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, ఫస్ట్లోకి వెళ్ళిపోమా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. బాగా ముందుకు వెళ్ళిపోనాను, ఫ్రంట్కి వెళ్ళిపో బాగా. ఆదికాండం 17వ అధ్యాయం నెక్స్ట్ ఓకే. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచున్నట్లు నిందారహితుడవయ్యుండు.
నా సన్నిధిలో నువ్వు నడవాలన్నా, నా సన్నిధి నీ తోడుగా రావాలన్నా నువ్వు ఎలా ఉండు? నిందారహితుడవై ఉండు. మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చుద్ది నిందారహితుడిగా ఉన్నంత కాలం. అబ్రహాము, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నిందారహితుడిగా ఉన్నావు గనక. దానియేలు, నా సన్నిధికి తోడుగా వచ్చి సంపూర్ణ సదవకాశం శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉంచాడు. కారణం, నీవు నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి. ఈరోజు నీవు కూడా కోరేది, దేవుడు కోరే ఆ సన్నిధి నీకు తోడుగా ఉండాలి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో తోడుగా వచ్చి నిన్ను, నీ పిల్లలను, నీ కలిగిన అంతటిని ఆశీర్వదించాలంటే ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించి దేవుని మహాకృపకు ఆయన సన్నిధి తోడుగా వచ్చి ఆశీర్వాదానికి వారసులు అవుదాం. దేవుడి వాక్యం ధర్మాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, సత్యదేవా, నీ సన్నిధి నా జీవితంలో తోడుగా ఉన్నవారి యొక్క జీవితంలో మేలు చేసిన వాడు. అదే సన్నిధి మా జీవితంలో తోడుగా ఉండిన ఎడల మేము పొందదగిన మేలులో ఊహలకు అందనివి, లెక్క పెట్టలేనంతవి, అయ్యా పొంగి పొర్లుచున్నది, ఆశ్చర్యమైనవి. అట్టి ఆశీర్వాదం చవి చూచినట్లుగా నీ సన్నిధినికి దూరం కాకుండానట్లుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.